వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ కు విద్యార్థుల భారీ సవాల్. 15న తెలంగాణలో భారీ తిరంగా ర్యాలీ. శ్రీనిధిలో 18 లక్షల రూపాయల స్కామ్. వికారాబాద్ ప్లాట్లకు గుడ్ న్యూస్ వస్తుందా? మిత్రులారా, ఒక విద్యాశాఖ మంత్రి ఈ రకంగా మాట్లాడొచ్చా? ఒకవేళ నిజంగా ఇంజనీరింగ్ విద్యలో కొంత గ్యాప్ ఉంటే ఉండొచ్చు, నేను కాదనట్లేదు, స్కిల్ గ్యాప్ ఉంటే ఉండొచ్చు. కానీ విద్యాశాఖ మంత్రిగా నువ్వు దాన్ని ఎట్లా పూడుస్తావు అనే దాని మీద నువ్వు సమాధానం చెప్పాలి. ఇప్పుడు దేశంలో పేదరికం ఉంది, అంతేందుకు మన తెలంగాణలో ఎంత పేదరికం ఉండే, ఎన్ని ఆత్మహత్యలు, ఎన్ని వలసలు. మరి ఆ రోజు కేసీఆర్ గారు మా ప్రజలందరూ బిచ్చగాళ్ళని మాట్లాడినలా? అట్లా మాట్లాడారు కదా, బాధ్యత ఉంటుంది కదా. కాబట్టి మీరు క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడడం చాలా దురదృష్టకరము. హార్వర్డ్ వేయిన్లు వారం రోజులు శిక్షణ తీసుకుంటానికన్నా ఆయన మారుతాడని చెప్పి అధికారులందరూ భావించిళ్ళు. వాళ్ళు ఎంతో ఆలోచించి ముఖ్యమంత్రి స్థాయిలో ఈయన మాట్లాడతలేడు కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడులన్నీ పోతున్నాయి కాబట్టి కనీసం ఈయన మారాలని హార్వర్డ్ పంపిస్తే వారం రోజులు ఆడ చదువు చెప్పినా కూడా ఈయన మారలే. ఇప్పుడు తలకాయ పట్టుకుంటున్నారు అధికారులందరూ కూడా. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఆయన చేసిన కథ వల్ల ఈరోజు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పోయింది, రియల్ ఎస్టేట్ పోయింది. ఇప్పుడు దీనివల్ల ఈ ఉన్న ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఈ సర్వీసెస్ ఇండస్ట్రీ కూడా పోతే రాష్ట్రం మొత్తం దివాలా తీసేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే బేషరతుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోయినట్టయితే తప్పకుండా నువ్వు అప్లికేషన్ రాయరాదు అన్నావు కదా, జాబ్ అప్లికేషన్ రాయరాదు అన్నావు కదా, కొడంగల్లో నామినేషన్ అప్లికేషను తప్పకుండా 1,00,000 మంది ఇంజనీర్లు రాస్తారు, తప్పకుండా పోటీ చేస్తారు, నీ మీద నిన్ను ఓడించేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి హెచ్చరిస్తూ వెంటనే మరి క్షమాపణ చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టడానికి ఇలాంటి చిల్లర వేషాలు మానుకోవాలి. నీకు నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే 11,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ వెంటనే జాబ్ నోటిఫికేషన్లు కూడా ఇవ్వాల్సిందే ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై, వందే మాతరం. ఆగస్ట్ 15న తిరంగా ర్యాలీ, కార్స్, బైక్స్ తీసుకొని అందరూ, ఇది పార్టీలకు అతీతంగా సమాజంలో అందరినీ ఏజ్ తారతమ్యం లేకుండా ఎన్జిఓస్, యాక్టివిస్టులు, పిల్లలు, స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయమని అపీల్ చేస్తున్నాము. ఆగస్ట్ 15న 7 AM పరేడ్ గ్రౌండ్స్ నుంచి ర్యాలీ స్టార్ట్ అవుద్ది. రూట్ మ్యాప్ గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, ఇది రూట్ మ్యాప్. అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ ర్యాలీ పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఇది సమాజంలో మనము ఓన్లీ ఫాస్ట్ పేస్ వరల్డ్ లో డిజిటల్ గా కనెక్టెడ్ గా ఉండడమే కాదు, వాట్సాప్ లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడం కాదు, ఫ్లాగ్ హాస్టింగ్ డెఫినెట్లీ ఎవ్రీ నిక్ అండ్ కార్నర్ కి జరుగుతుంది. బట్ స్టిల్ వెన్ వీఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ర్యాలీ, అందరికి దే విల్ స్టార్ట్ లివింగ్ ఇన్ ద రియల్ వరల్డ్ దాన్ దిస్ ఇన్స్టా వరల్డ్. So I would request everybody to come, hold the flag, feel the flag, fight for the flag, protest for the flag, build the nation with all your strength. Feel responsible for the nation. It is not only government's responsibility, it is all the citizens' responsibility to build the nation. So let's all walk, talk and ride for the nation. సో భారతదేశాన్ని మనం అందరం కలిసికట్టుగా ఉంటాము, కలిసికట్టుగా ఉన్నాము అని ఎన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చినా, ఏం మాట్లాడినా మనం అందరం కలిసి ఉంటాము అని ఇది చూపించేదానికి ఒక సరైన అవకాశం. సో ఐ వాంట్ ఆల్ ద జెన్ జీ ఆల్సో టు కమ్. మీ మీద ప్రచారాలు జరిగేవి కరెక్ట్ కాదు. మీరు రియల్ గా దేశం కోసం మీ సాలిడారిటీ చూపిస్తుంటారు అని ప్రతి ఒక్కరికి అర్థం చేపించే సమయం ఇది. ప్లీజ్ కమ్, వాక్ అండ్ టాక్ ఫర్ ద
నేషన్. ప్లీజ్ రైడ్ ఫర్ ద ర్యాలీలో హెల్త్ పరంగా ఏ ఇష్యూస్ రాకుండా వీఆర్ హ్యావింగ్ ద మెడికల్ టీమ్ who will be coming for the rally, who will ride with us. ఏవి అన్ని their precautions and ఏమన్నా డెలివరబుల్స్ ఏం కావాలన్నా దే ఆర్ దేర్. సో దేర్ నో ఇష్యూ విత్ ద ర్యాలీ. సార్ నా పేరు గంగమ్మ, గురుజు కింది గంగమ్మ, గ్రామం గొల్లెగూడెం, టేకుమాల్ మండల్, మెదక్ జిల్లా. మేము గ్రూపులో మహేశ్వర్ గ్రూప్ కట్టినాం. మా గ్రూపు మేము ఎప్పుడో తేర్పేసినాం, ₹1 లేకుండా. మేము తేర్పేసినాక కూడా మా మీద లేపుకున్నాడంటే మాకు తెలియదు. ఇగో ఆంజనేయులు శ్రీ అని ఉన్నాడు సార్, మా మీద శ్రీ అని ఉన్నాడు. ఆంజనేయులు 10 మంది ఉన్నాము, 4 మీద లేపిండు. మా గ్రూపుల విషయం మాట్లాడుతున్నాను నేను. మనం 10 మంది ఉంటే 4 మీద లేపిండు. ఎన్ని లక్షలు? మనిషికి లక్షలు లేపిండు సారు. 4 లక్షలు లేపిండు 4 మీద. ఇంకా తాతిమ గ్రూప్ లేపుకొని మాకు తెలియనే మీకు ఎట్టి సమాచారం ఇవ్వకుండా లేపిండా? మాకు ఏది తెలియదు సారు. తేరిపేసిన లేకుండా మాకు ఎట్లా తెలిసిందంటే మా చదువుకున్న పిల్లలు ఎట్లా చూసుకున్నారో వసూలుకి వచ్చి చూసేవారకల్లా మేము నాట్లకు పోయినాం సారు. మేము ఇంటికాడ లేము, మేము ఇంటికాడ కూర్చొని తినేటోళ్ళం కాము. ఏదో చేత కాకుండా పని చేసుకొని బతికేటోళ్ళు. మరి అట్లాంటి మమ్మల్ని ఇట్లా న్యాయం ధర్మం చేసుడు ఇది పద్ధతేనా సారు? మీరే చెప్పాలి. మాకేం తెలుస్తుంది? మేము చదువుకున్న వాళ్ళమా? మాకు ఈ రాత మాకేం గుర్తు తెలుస్తుంది? మాకేమైనా తెలుస్తుందా? ఇది కాలనీ అని ఉంటుంది మహావీర్ కోయేట్ దగ్గర. ఎన్జిఓ కాలనీ 1983 లోపల అయ్యింది, అంటే 43 సంవత్సరాల క్రితం అయ్యింది. అది కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పడ్డది. కమలానగర్, సాకేత్ నగర్ ఉంటుంది. అక్కడ ఇండ్లు అన్నీ కూడా అయిపోయినాయి. ప్లాట్లు పోయి ఫ్లాట్లు అయినాయి. ఇప్పుడు ఇండ్లు అన్నీ అయిపోయినాయి. ఇండ్లు అయినాక కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వాళ్ళ ఇల్లు ప్రొహిబిటెడ్లో ఉన్నదో లేదో కూడా చాలామందికి తెలియని పరిస్థితి. వాళ్ళది ఏదన్నా లోన్ అవసరం ఉండి బ్యాంకు దగ్గరకు పోయి మార్టిగేజ్ చేసి కుదవబెట్టి లోన్ తీసుకొచ్చుకుందామంటే బ్యాంక్ ఆఫీసర్లు చెప్తున్నారంట మీది ప్రొహిబిటెడ్ కింద ఉన్నది, మీకు లోన్ ఇవ్వము. బిడ్డే పెళ్లి పెట్టుకుంటాడు, దాన్ని మార్టిగేజీ కుదవబెట్టాలా, అప్పు తెచ్చుకోవాలా, లేదా ఒక ప్లాట్ అమ్ముకోవాలా అంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నదో కొంచెం ఆలోచన చేయాలి. చాలా మంది ఇక్కడ వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళను, ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళను కూడా నేను కోరేది ఏంటంటే, చాలామందికి వాళ్ళ ప్లాటు లేకపోతే ఫ్లాటు ఇల్లు కూడా, మాది ఇల్లు అయిపోయింది కదా, మాది 40 ఏళ్ళ క్రితము కాలనీ అయ్యింది, ఇది వెంచర్ అయ్యింది, దీనికి ఏం సమస్య ఉండదు అనుకోకండి. మీకు తెలియదు, చాలామంది ఇండ్లు కూడా ప్రొహిబిటెడ్ దాని కింద పడ్డాయి. ప్లాట్లు కూడా చాలామంది వెంచర్లు అయి పడ్డాయి. కాబట్టి మీరు చెక్ చేసుకోండి, దయచేసి చెక్ చేసుకోండి. ఏదైనా సమస్య ఉంటే మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడదాం. నేను కమిషనర్ గారికి, ఇప్పుడు కలెక్టర్ గారికి చెప్తే కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారిని పిలిపించి ఇప్పుడే చెప్పడం జరిగింది. తొందర లోపల సబ్ రిజిస్ట్రార్ గారితో, మున్సిపల్ కమిషనర్ గారితో, సంబంధిత అధికారులతో అందరితోటి ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఎక్కడ సమస్య ఉంది, ఏ విధంగా దీన్ని పరిష్కరిస్తాము అనేది మేము ఆలోచన చేస్తామని చెప్పి కలెక్టర్ గారు ఇప్పుడే హామీ ఇచ్చింది. కాబట్టి నేను కోరేది ఏంటంటే, అధికారుల నిర్లక్ష్యము ఇక్కడ ఉన్నటువంటి మా వెంచర్లు చేసుకునే వాళ్ళందరికీ శాపంగా మారకూడదు. ఇప్పటికే గతంలో 50 ఎకరాలు పలికేటటువంటి, ఒక 50 లక్షలు పలికేటటువంటి ఒక ఎకరం ల్యాండ్ 40 లక్షలకు కూడా ఎవడు అడుగుతలేడు. గతంలో ₹1,00,00,000 పోయినటువంటిది 80 లక్షలకు కూడా ఎవడు అడుగుతలేదు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ముందే మీరు మీ నిర్వాహకమా అని చెప్పి హైడ్రా, మూసి అని చెప్పి మొత్తం రియల్ ఎస్టేట్ అంతా డమాల్ అయిపోయినటువంటి ఈ సిచ్యువేషన్ లోపల ఉన్న ఆ ప్లాట్ అమ్ముకొని బిడ్డ పెళ్లి చేసుకుందామనో, లేకపోతే ఇల్లు కుదవబెట్టుకొని, లేకపోతే ఏమన్నా తప్పు తెచ్చుకొని ఏదన్నా లోన్ తెచ్చుకో. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.